సార్ రైట్ సార్. ఇక జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి 10కి 10 స్థానాలు గెలుచుకుంది సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలు కూడా తీసుకున్నాయి, టీడీపీ అండ్ వైసీపీ. బొత్సాను వైసీపీ అభ్యర్థిగా నిలబెడితే పీలా గోవింద్ సత్యనారాయణ టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురి కావద్దు అని జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులకు సూచిస్తూనే ఒక కామెంట్ చేశారు సార్, పలావు బిర్యానీ అని చెప్పేసి. నేను పలావు పెట్టేవాడిని, ఆ పలావు కాకుండా బిర్యానీ పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే మీరు అందరూ అటువైపు అట్రాక్ట్ అయ్యారు. సో పలావు పోయే బిర్యానీ పాయే, మీరు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఒకసారి బయట ప్లే చేయండి. బయట మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మనము ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేట్టుగా, గొప్పగా ప్రజల్లోకి మనం నిలబడేట్టుగా మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం. నా దగ్గర నుంచి మీ దగ్గర దాకా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ, ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగకండి. నేను ఒకటి చెప్తా ఉన్నా, జగన్ పలావు పెట్టినాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. చంద్రబాబు నమ్మి ఓటేసినారు. బిర్యానీ బాయ, పలావు బాయ, లాస్ట్ పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. రైట్, ఓకే, కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి కూడా ఇదే అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అంటే పలావ్ అయినా బిర్యానీ అయినా వీళ్ళ జేబులకెళ్ళే పెట్టరు. జగన్ పలావ్ పెట్టినప్పుడు ఆయన పైసలు కాదు, నేను పెట్టినా అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు బిర్యానీ పెట్టినా అది ప్రజల పైసలే, ప్రజల బిర్యానీ, ప్రజల పలావే మీరు కొంత తింటూ రాజకీయ నాయకత్వం ప్రజలకు మిగతాది పెడుతున్నారు తప్ప మీరేమి మీ కష్టార్జితాన్ని ప్రజలకు పెట్టడం లేదు. అందుకే మాలాంటి వాళ్ళు అనేది, అయ్యా మీ పలావులు బిర్యానీలు మీరు పెట్టడం కాదు, వాళ్ళు సొంతగా కష్టపడి తమ ఇంట్లో పలావో బిర్యానో పచ్చడన్నమో గంజన్నమో సంపాదించుకొని తినే రాజకీయం కావాలని మాలాంటి వాళ్ళు అనేది. ఇప్పుడు మా ఇంట్లో మేము తినే పలావు బిర్యానీలకు కేసీఆర్ కారకుడు కాదు, రేవంత్ రెడ్డి కారకుడు కాదు, మోడీ కారకుడు కాదు. మా పలావ్ మేమే సంపాదించుకుంటున్నాం, మా బిర్యానీ మేమే తింటున్నాం, మాకు డబ్బులు లేకపోతే మా పచ్చడన్నమో మా గంజనమో మేమే తింటాం. ప్రజల్ని ఇలా అడక్క తినే వాళ్ళుగా చేసి ఈ ఉచితాలకు చేయకండి చెప్పేది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పలావ్ పెట్టాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలకు మీరు గనక సాధికారికత ఇస్తే ప్రజలు వాళ్ళ పలావ్ వాళ్ళే, వాళ్ళ బిర్యానీ వాళ్ళే, ఆ రెండు కాకపోతే ఇంకోటి 1.25 ఉంటే కర్డ్ రైసో, కొత్తిమీర రైసో, కరివేపాకు రైసో, టామరిన్ రైసో, లెమన్ రైసో, ఎన్ని ఉంటాయి, ఒకటే ఉంటుందా? ఎగ్ బిర్యానో, వాళ్ళు ఏది కావాలంటే అది చేసుకుంటారు కదా. ఫ్రైడ్ రైస్ మీకెందుకు, వాళ్ళు ఏది తింటారన్నది వాళ్ళకు వదిలేయండి. మీరు ఏం చేయండి అంటే వాళ్ళకు కెపాసిటీ టు ఎర్న్, సంపాదించేటువంటి పని చేయండి. అప్పుడు ఈ సమస్య రాదు కదా. మీరు పలావ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మరి వాళ్ళు బిర్యానీ పెడతారంటే అట్రాక్ట్ అవుతారు. పొలిటికల్ మోడల్లోనే తప్పుంది. నిజమే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి పలావే పెట్టాడు అని అంగీకరిద్దాం. చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటే అట్రాక్ట్ అయ్యి ఓటేస్తారని అర్థం అంగీకరిద్దాం. ఆర్గ్యుమెంట్ కొరకు అంగీకరిద్దాం, పాలిటిక్స్లోకి వెళ్ళడం లేదు. బట్ స్టిల్ అది సహజం. నీకు మనిషికి ఒక చాక్లెట్ ఇస్తే రెండో చాక్లెట్ ఇవ్వాలని ఉంటుంది. నువ్వు స్కూటర్ కొనిస్తే కారు కొనియాలని ఉంటుంది, కారు కొనిస్తే పెద్ద కారు కొనియాలని ఉంటుంది. కానీ నువ్వు కష్టపడి సంపాదించడం నేర్పితే ఈ ప్రాబ్లం ఉండదు, ఈ అట్రాక్షన్ ఉండదు. కష్టపడి సంపాదించుకునేవాడు ఎప్పుడు ఈ రకమైన బిహేవియర్ ఉండదు. ప్రజలకు మీరు ఒక పారాసైటిక్ టెండెన్సీ అంటే పరాన్న జీవుల మనస్తత్వాన్ని అలవాటు చేయాలని చూసినందుకు మీరు పలావ్ పెడతారు, ఇంకోటి బిర్యానీ పెడతారు, అక్కడికి పోతారు. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఉచితంగా శారీలకు పంపిణీ అని మీ ఇంటి ముందట వచ్చిన కల్లా ఒక శారీ ఇచ్చి పంపుతున్నారు. పక్కన ఇంకోటి బంగారం ఇస్తాను అనుకోండి, పోరా, ఖచ్చితంగా పోతారు. ఈ శారీ మాకు లేదు, శారీ సరిపోతుంది జీవితంలో, శారీ చాలు అంటారా? సో అడవిడిగా బంగారం కాక ఇంకొక పక్కన ఇంకో బంగారం ఎక్కువ ఇస్తాను అక్కడికి కూడా పోతారు. అందువల్ల ప్రజలను మీరు ఏది అలవాటు చేయాలి అంటే పలావులు బిర్యానీలకు అట్రాక్ట్ కానీ సమాజాన్ని క్రియేట్ చేయాలి రాజకీయ నాయకత్వం. సొంతగా తమ పలావో తమ బిర్యానో తాము కావాల్సింది తాము సంపాదించుకొని తినే ప్రజానీకాన్ని తయారు చేయాలి.
అన్ఫార్చునేట్లీ పొలిటికల్ సిస్టమ్ తమ పైనే ఆధారపడాలి. అబ్బా జగనన్న పలావ్ పెట్టాడు అంటూ జగన్కు రాయల్గా ఉండాలి. ఇది కదా జగన్మోహన్ రెడ్డి కోరుకునేది. ఇప్పుడు నేను అంటున్న మాటలు ఏమున్నది, నేను పలావ్ పెడితే చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాను అక్కడ పోయి ఓటేశారని అంటే జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది ఏంటి, నేను పలావ్ పెడతా, నా దగ్గర వాళ్ళు పలావ్ కోసం లైన్లో నిలబడాల్సిందే, నేను పలావ్ పెడుతూనే ఉంటాను, వాళ్ళు నా పైన ఆధారపడి ఉంటానే ఉంటారని. అది ఆ మనస్తత్వమే పాలిటిక్స్లో ప్రజల్ని ఆధారపడే వాళ్ళుగా మార్చింది. ప్రజల్ని శాసించేవారుగా మార్చాలి, ప్రజల్ని యాచించేవారుగా చేయకూడదు. అందువల్ల మీ పలావులు బిర్యానీలు వద్దయ్యా, ప్రజలకు వాళ్ళ పలావ్ వాళ్ళు వాళ్ళ బిర్యానీ వాళ్ళు సంపాదించుకునేది ఉంటే ఆప్షన్ ఉంటుంది. నువ్వు పెట్టిందంటే అదే తినాలి కదా. ఇప్పుడు నాకు పలావ్ ఇష్టం లేదు, నాకు బిర్యానీ కూడా ఇష్టం లేదు, నాకు కొత్తిమీర రైస్ ఇష్టం, నాకు పుదీనా రైస్ ఇష్టం, నాకు కర్డ్ రైస్ ఇష్టం, నాకు లెమన్ రైస్ ఇష్టం, నాకు టామరిన్ రైస్ ఇష్టం అంటే నాకు ఇష్టమైంది నేను తినకూడదా? నువ్వు పెట్టిందే తినాలా నేను? అందువల్ల ఆ యాటిట్యూడ్ నుంచే బయటపడండి. పొలిటికల్ సిస్టమ్ ఎవరేది పెట్టారన్న తర్వాత కదా, కానీ ఈ పొలిటికల్ సిస్టమ్ ప్రజలకు మేము పెడుతున్నాం, ప్రజలకు ఏది ఇష్టమో మేమే నిర్ణయిస్తాం, ప్రజలకు మేము పెట్టిందే రుచికరంగా ఉంటుంది అనే యాటిట్యూడ్ నుంచి పొలిటికల్ సిస్టమ్ బయటపడితే ఈ దేశం బాగుపడుతుంది. రైట్ సార్. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకున్నారు. సంఖ్యాబలం చూస్తే వైసీపీకే బలం ఉంది, కానీ 10కి 10 స్థానాల్లో కూటమి గెలిచిన పరిస్థితి. ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నిక కూడా మరికొద్ది రోజుల్లో జరగబోతోంది సార్. వచ్చే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలు, అలాగే ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ, గవర్నర్ కోటా, ఇవన్నీ కూడా కూటమికి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే 164 నెంబర్తో చాలా బలంగా ఉంది కాబట్టి. సో ఈ చిన్న ఎన్నికను ఈ రెండు పార్టీలు కూడా ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు? రాజకీయాల్లో ఎన్నిక చిన్నది పెద్దది ఉండదు, ఎన్నికే. అందులో చిన్న ఎన్నిక అయితే రవిశంకర్ పెడతారు, బొత్స సత్యనారాయణ ఎందుకు పెడతారు? అది ఎన్నిక చిన్నది అయితే ఎవరో సాధారణ కార్యకర్తలు పెడతారు, బొత్స సత్యనారాయణ పెట్టారు కదా. బొత్స సత్యనారాయణ ఏమైనా చిన్న ఎన్నికల పోటీ చేసే నాయకుడా? సో అందువల్ల ఈ చిన్న ఎన్నిక కాదు, ఎన్నికే. అయితే సహజంగానే రాజకీయాలు ఎట్లయిపోయాయంటే ప్రతి ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. మీరు ప్రతి ఎన్నిక, అది సర్పంచ్ ఎన్నిక నుంచి మొదలుకొని ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని 100 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో మాకే అధికారం ఉండాలి, ఇంకెవరికి అధికారం ఉండకూడదనే మనస్తత్వం పెరిగింది. ఇందులో స్పష్టంగా ఏ రకంగా చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యత, మామూలు ఆధిక్యత కూడా కాదు. మీకు విశాఖ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఓట్లను చూస్తే పోలికే లేదు. ఏ రకంగా చూసినా టీడీపీ దగ్గర కూడా రాదు. కానీ అంత గ్యాప్ ఉన్న ఎందుకు పోటీ చేస్తాం టీడీపీ అంటే వైసీపీ వాళ్ళు తమ వైపు వస్తారని. రాజకీయాలు ఎట్లయిపోయాయంటే జగన్ దుర్మార్గుడు, కానీ జగన్ మనుషులంతా మంచోళ్ళే. జగన్ మనుషులు తమ వైపు వస్తే వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు వైసీపీలో ఉన్నంత కాలమే దుర్మార్గులు. ఆ టీడీపీలో వచ్చారనుకోండి, వాళ్ళని మించిన సత్పురుషులు సత్సంగులు ఇంకెవరు ఉండరు. ఆ స్థాయికి వెళ్ళింది సమస్య ఏంటి అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నంతకాలం వాళ్ళు దుర్మార్గులు ఎట్లయితారు, టీడీపీకి వస్తే వాళ్ళు మంచోళ్ళు ఎట్లయితారు? సో అందువల్ల ఈ రాజకీయంలో ఇక తేడా ఉన్న వైసీపీ అయితే టీడీపీ అయితేంది, ఏ రాయి అయితేంది తలకాపల కొట్టుకోవడానికి, ఏ కొరువు అయితేంది తలగొక్కోవటానికి. ఇప్పుడు నిన్నటిదాకా వాళ్ళు వైసీపీ, ఇవాళ టీడీపీకి వస్తే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, ప్రజాసేవకులు. నిన్నటిదాకా భూ కబ్జాదారులు, నిన్నటిదాకా అక్రమ మద్యం అమ్ముకున్న వాళ్ళు, నిన్నటిదాకా ప్రజలపై హింసించిన వారు, నిన్నటిదాకా గనులు తవ్విన వాళ్ళు, ఇవాళ వాళ్ళంతా ప్రజాసేవకులు, ప్రజాసేవా తత్పరులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పునరంకితమైన నాయకులు. ఈ రకంగా రాజకీయం మారినాక ప్రజలకు ఏ పార్టీ వస్తుంది? అందుకే మీరు గమనించండి, ఓసారి ఓ పార్టీని గెలిపిస్తారు, ఓసారి ఇంకో పార్టీని గెలిపిస్తున్నారు. తేడా ఏంటని ప్రజలకు అర్థమవుతలేదు. 2014లో చంద్రబాబు నాయుడుకు 100కు పైగా సీట్లు ఇచ్చి గెలిపించారు. 2019లో ఆయనకు 23 సీట్లు ఇచ్చి 150 సీట్లు జగన్కి ఇచ్చారు. మళ్ళీ 2024లో జగన్ 11 సీట్లు ఇచ్చి 160 టీడీపీకి ఇచ్చారు. ఇంకా మాకు ఎవరైతే బ్రాండ్ మారుతుంది, లేబుల్ మారుతుంది, అందరూ ఒకటే కదా. లోపల కంటెంట్ ఒకటే, ఫామ్ మారుతుంది. చంద్రబాబు నాయుడు మారుతాడు, జగన్ మారుతాడు, మిగతాలంతా ఒకటే కదా. ఇందులోకి వస్తారు, అందులోకి ఎందుకు వస్తారు? ఎన్నికలప్పుడు రాలేదా మీరు? ఇవాళ నిన్నటిదాకా వైసీపీ ఎంపీ, ఇప్పుడు జనసేన ఎంపీ, నిన్నటిదాకా వైసీపీ ఎంపీ, ఇప్పుడు టీడీపీ ఎంపీ. మళ్ళీ విచిత్రం ఏంటంటే వీళ్ళే మళ్ళీ 5 ఏళ్ళ అన్యాయం జరిగింది అంటారు. వాళ్ళే కదా అప్పుడు వైసీపీ ఎంపీలుగా ఉన్నది. వాళ్ళు 5 ఏళ్ళు వైసీపీ ఎంపీలుగా ఉండి ఎన్నికలకు 2 ఏళ్ల ముందు పార్టీ మారి
మళ్ళీ టీడీపీ ఎంపీలు అయిపోయి వెంట 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అన్యాయం చేసిండు అధ్యక్ష అంటున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మరి అన్యాయం చేసినప్పుడు నువ్వు ఎందుకు ఎన్నో ఆ పార్టీలా రాష్ట్రాన్ని ముంచుతుంటే నువ్వు ఆ పార్టీలు ఎందుకున్నావు? ఎప్పుడు బయటకు వచ్చా టికెట్ ఇవ్వనప్పుడే కదా. సో అందువల్ల రాజకీయ నాయకులు ఆ రకంగా తయారయ్యారు. అందువల్ల ఈ పార్టీ అయితేంది ఆ పార్టీ అయితేంది ఏ పార్టీ వచ్చినా ఏమున్నది గర్వకారణం అనే సిచ్యువేషన్కు ప్రజలు నెట్టివేయబడుతున్నారు. అందుకే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఎన్నికల సమయంలో మాకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటేస్తాం, మాకు ఎవరైనా ఒకటే కదా, వీళ్ళైనా ఒకటే వాళ్ళైనా ఒకటే, వాళ్ళ పార్టీలు పేరు మార్చుకొని వస్తే లేవు. ఇప్పుడు మన టీవీ ఛానల్లో మా పార్టీల తరఫున వచ్చే వాళ్ళని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. జస్ట్ ఒక 6 నెలలో 7 వెనక్కిపోయి వాళ్ళ వీడియోలు చూడండి, కంప్లీట్గా ఇందుకు విరుద్ధంగా మాట్లాడుంటారు. అప్పటిదాకా ఒక 3 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు విమర్శించింది తీవ్రంగా విమర్శించిన వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొగుడుతూ టీవీలో కనబడతాడు. నిన్నటిదాకా కేసీఆర్ను విమర్శించిన వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ను సపోర్ట్ చేస్తూ నిన్నటిదాకా కేసీఆర్ను సమర్థించిన వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ను విమర్శిస్తూ మాట్లాడతారు. అర్థం కాదు అసలు ఎవరు వీళ్ళు. 2 ఏళ్ల కింద ఏం మాట్లాడారు, 3 ఏళ్ల కింద ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారని. సో ఆ రకంగా రాజకీయాలు తయారు చేశారు. ఎందుకు అంటే ఆధిపత్యం అంతే, ఎక్కడ ఎవరు ఉండకూడదు, అంతా మా వాళ్ళే ఉండరు. తెలంగాణలో కూడా అదే జరుగుతుంది కదా, లోకల్ బాడీస్ అనే కలర్ మారిపోతుంది కదా. అందువల్ల ఇప్పుడు విశాఖలో కూడా జరగబోయేది అదే. అయితే ఎన్నికల్లో ఎంతమందిని తమ వైపు తిప్పుకుంటారో తెలియదు, కానీ ఏ ప్రలోభాలు లేకుండా వైసీపీ వాళ్ళు టీడీపీలకు ఎందుకు వస్తారు? సో రేపు వాళ్ళు ఒకసారి ఇటు వచ్చినాక వాళ్ళు సమాజానికి ప్రజలకు ఎందుకు సేవ చేస్తారు? వాళ్ళు ప్రలోభాలతో వచ్చిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కూర్చుంటారు. రైట్ సార్. ఏపీ క్యాబినెట్ డెసిషన్స్లో ఒక కీలకమైన డెసిషన్ సార్, 3 ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో